40-50 మెంబర్స్ ని ప్రైవేట్ స్కూల్స్ లో చూపించేయడం, మీ వాడి మార్కుల కొంచెం డిలే రిజిస్ట్రేషన్ చేయించండి, ఇంతవరకే. మరి మీ వాడు చదవట్లేదండి, ఆరోగ్యం బాగడం లేదు, ఏంటి మీ ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఉందా, ఇంట్లో ఆల్కహాలిక్సా, మీరు ఏమైనా పొట్లాడుకుంటారా పేరు? బికాస్ ఐఎమ్ ఏ సోషల్ వర్కర్, MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ఫ్రమ్ ఉస్మానియా, 1991 batch. Now I am presently working as a super customs and excise. So holiday, Saturday, Sunday I will work with poor hostels and everything. That is my hobby. So wherever I posted in Visakhapatnam or Nellore, అక్కడ ఉన్న లోకల్ హాస్టల్స్కి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇంగ్లీష్ గ్రామర్ చెప్పడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. సరదాగా ఐ ఎంజాయ్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్. సార్ ఇక్కడ ఇప్పుడు మెయిన్ గా ఏంటంటే ఆయన ఏమన్నారంటే మన స్టూడెంట్స్ తో పేరెంట్స్ తో టీచర్స్ మీరా ఐ థింక్ మనం చెప్పిన విషయాలను ఆ గేమ్స్ మాస్టర్ కి చెప్తే అతను ఏంటంటే సస్టైనబిలిటీ కోసం అతను చేస్తాడు. ఆ విధంగా కూడా మనం ఒకరిని అనుకోవాలి ఎవరైనా స్కూల్. అందుకని ఆయన ఏమంటారంటే స్కూల్ చిల్డ్రన్ పిల్లల ట్రైనింగ్ తో పాటు టీచర్స్ కూడా మనం ట్రైనింగ్ ఇస్తే మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది కంటిన్యూస్ గా ప్రతిరోజు ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద ఉంటుంది. దేర్ విల్ బి కంటిన్యూస్ టు పుష్ ఆన్ దోస్ చిల్డ్రన్ అన్నది మీరు బేసిక్ గా చెప్తారు. అండ్ వన్ మోర్ పాయింట్, 1991లో హమీదుల్లా నగర్ ఒక విలేజ్ కి మమ్మల్ని పంపించారు. ఒక్కొక్కరికి 10 మంది నుంచి డిఫరెంట్ వర్క్స్ చేయించమన్నారు స్టూడెంట్స్. 21 అక్కడ మేమే వండుకోవాలి, మేమే తినాలి. దిస్ ఏ ప్రాజెక్ట్ వర్క్. సో అందరూ కూడా 10 మంది పిల్లల్ని తీసుకుని వెళ్ళి పాఠాలు అవి చెప్తున్నారు. నేను ఎంతసేపు లేబర్ వెనకాల తిరుగుతున్నాను. సో లాస్ట్ డే ఎగ్జామ్ కండక్ట్ చేశారు. ఒక 6 పిల్లలు దే కేమ్ ఎక్సలెంట్. వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారు. ఏమైనా చెప్పడం కానీ ఇవన్నీ. ఇందుకే మీకు ఎవరు నేర్పారు అని అంటే వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మా అమ్మ నేర్పింది అని. వాళ్ళ అమ్మ వాళ్ళకి నేర్పింది. నేను ఆ పొలాల్లో కూర్చుని వాళ్ళ అమ్మ చెప్పి నేను ఒకసారి చెప్పేవాడిని, వాళ్ళ అమ్మ వెళ్ళి 10 సార్లు చెప్తూ ఉండేది వాడికి, స్నానం చేయిస్తూ భోజనం పెడుతూ. సో ఇక్కడ కూడా ఏంటంటే ఈ చిన్న స్కూల్స్లో 6th క్లాస్ 5th క్లాస్ తీసుకున్నారు కదా, మీరు ఒక సపరేట్ ఎగ్జామ్ పెట్టండి, తెలుగులో కానీ లేకపోతే ఏదైనా మ్యాథమెటిక్స్లో కానీ. ఈ పిల్లల పేరెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి మీరు ప్రైజెస్ ఇవ్వండి. No. Local, there are the volunteers will come, sir. You motivate. No, motivators are there, sir. I am ready for it, sir. There are very good officers like sir and myself. ఇప్పుడు ఏమనుకున్నామంటే మనం కావాలనుకుందాం ఆ కథ మనం చదువుతుంటాం. అది వాళ్ళ నాన్నగారి దగ్గరికి పంపిస్తారు, ఇది మీ పిల్లవాళ్ళు రాసింది అని. ఆ అమ్మాయి ఏమంటుందంటే మా నాన్న రాగానే బ్రహ్మాండంగా టీవీని చూస్తూ ఉంటాడు, టీవీలో ఏదైనా కొంచెం రిపేర్ అయినా వెంటనే షాప్ పెట్టి తీసుకెళ్తాడు. కాబట్టి కానీ నాకు ఆ విధమైన ఇది దొరకట్లేదు, అందువల్ల నా జీవితంలో నేను కనుక టీవీగా మారిపోతే మా నాన్న నన్ను బ్రహ్మాండంగా చూసుకుంటాడు కదా అని అమ్మాయి చెప్పేవాడు. ఇటువంటి ఎస్ఏని వాళ్ళ నాన్నగారికి పంపిస్తే మనం ఎంత ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద ప్రభావం. అంటే అమ్మాయిల చిన్న పిల్లల ఫీలింగ్స్ ఏమున్నాయన్నది వాటిని కూడా మనం తీసుకొచ్చి వాటిని వాళ్ళ ఎమోషన్స్ ను మనం పేరెంట్స్ దగ్గరికి చేర్చగలిగితే వాళ్ళలో కూడా మనం మార్పు తీసుకురావాలి. ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ తో మనం ప్రయత్నం చేయాలన్నమాట. దట్ విల్ బి చెప్పండి. మేము ఇలా మానేయడానికి కౌన్సిలింగ్ ఇస్తుంటే ఎందుకు మేడం ఇవన్నీ ముందు ప్రభుత్వం మానేయమని చెప్పండి మాకు చెప్తున్నారు సార్. ప్రభుత్వం ప్రొహిబిషన్ ఇంట్రడ్యూస్ చేస్తే ఇవన్నీ ఉండవు కదా. ప్రొహిబిషన్ ఇంట్రడ్యూస్ చేసిన వాడు ఎక్కడో చీప్ మెటీరియల్ కొనుక్కొని తాగుతాడు. డౌట్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ గా మాట్లాడుతుంటే మేము తిరిగి ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదు సార్. అంటే యాజ్ ఏ పబ్లిక్ సర్వెంట్ మేము మాకు సంబంధం లేదు, ప్రభుత్వంని అడగండి అని మేము చెప్పలేము సార్. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు వాళ్ళ ఇష్యూస్ మేము మన ఇష్యూస్ కోసం వెళ్తుంటే వాళ్ళు ఫర్దర్ ఇష్యూస్ చెప్తున్నారు సార్. అంటే వాళ్ళ ఊర్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మాకు చెప్తున్నారు సార్. దాన్ని ఎలా తీసుకోవాలి? దానికి ఏం చేయాలంటే మీరు ఒక చిన్న ఫిల్మ్ తయారు చేయడం. దీని వల్ల మద్యపానం వల్ల మనకు ఏ విధమైన ప్రభావాలు మన ఆరోగ్యం మీద ఉంటాయన్నవి మీరు ఒక చిన్న ఫిల్మ్ తయారు చేసుకోండి. నా మీద ఏ ప్రభావం ఉంటుంది అందులో ఒక చిన్న కనెక్ట్ చేయండి. నేను సంపాదించిన దాంట్లో 100 రూపాయల దాంట్లో